ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వాక్యము యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేది. ఈ వాక్యము గురువారము మధ్యాహ్నం ఏర్పడుతుంది. ఎక్కడికో ఎవరో తీసుకువెళ్ళినట్టు అక్కడ కొంతమంది స్త్రీలు పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు కాదు, కానీ 10 సంవత్సరాల వయసు పైబడిన పిల్లలు. వారి దగ్గర నిలబెట్టి ఈ వాక్యం బోధించు అని చెప్పినప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఒక వాక్యం మాకు జ్ఞాపకం అవుతుంది. ఆ వాక్యం ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేదాన్ని వారికి బోధించబోదు. అదే వాక్యాన్ని కొన్ని అంశాలు అక్కడ బోధ వేరు, ఈ లోకంలో మనం కావాల్సిన బోధ వేదంట. కొన్ని అంశాలు వీటికి కలిపి ఈ వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని మనము మారు మనసు పొందితే మనతో లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మరి మీకు ఎవరైనా తెలిసిన వారిని దీని గురించి కొన్ని విషయాలు చెప్పండి. నేర్చుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా చెప్పాలి, నశించిన దాన్ని ఎదిగి రక్షించడానికి వచ్చాడు. ఇంకా అయ్యా ఇంకా పాపాలను క్షమించడానికి వచ్చాడు. ఇంకా ఇంకా లేకుండా ఇంకా అసలైన ఆన్సర్ రాదు. ఇంకా చూడండి, వాక్యంలో మనం నేర్చుకున్నాము. యోహాను గారు రాసిన సువార్త 18:37-38 చదవండి. యోహాను గారు రాసిన సువార్త అందుకు ముందుందమ్మా. అందుకు పిలాతు నువ్వు రాజువా ఎక్కడ? ఆయన తీర్పు తీర్చే సమయంలో యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని యూదులందరూ కూడా ఆయన మీద నేరం పోతున్నప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి సమాధానం చెప్తున్నాడు. యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. హల్లెలూయా. అర్థమైందని అందరికి? ఎందుకు వచ్చేటప్పుడు ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. ఈ లోకం ఏమైపోయింది? సత్యం చచ్చిపోయింది, ధర్మం చచ్చిపోయింది, నీతి చచ్చిపోయింది. ఈ చచ్చిపోయినటువంటి ఈ సత్యాన్ని, నీతిని, ధర్మాన్ని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాను అని ఎవరితో చెప్పాడు? రాజుతో చెప్పాడు, పిలాతుతో చెప్పాడు. ప్రియులారా, చదవమ్మా. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. చూడండి, ఎందుకు నిమిత్తం వచ్చారంటే ఆయన ఈ సత్యాన్ని తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చారని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే సత్యం ఆగిపోయింది. అది లేకుండా పోయింది కనుక దాని గురించి తెలియచెప్పడానికి ఈ లోకానికి వచ్చాను. అయితే సత్య సంబంధి అయినటువంటి వాడే నా మాట నేను. ఎవరంటారండి ఈ మాటలు? సత్య సంబంధి అయిన వాడే అంటాడు. అంతేకాని అందరూ ఏదో సత్యం అంటే అసలు ఏంటి అని వారు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎదురుకెళ్ళినప్పుడు నేర్చుకున్నాం. ప్రియులారా, సత్య సంబంధి అంటే సత్యాన్ని అనుసరించి జీవించేవాడు ఆయన మాటలు ఉంటారు, ఇష్టపడతారు. సత్యాన్ని అనుసరించినటువంటి వారు ఆయన మాటలు అంటానికి ఇష్టపడరు. ఎందుకంటే
ఇవి అసలు బాగోలేదయ్యా ఈ మాటలు. ఈ రోజుల్లో బ్రతకాలంటే ఇన్ని కట్టడలు ఉంటే ఎట్ట బ్రతుకుతాము, ఎంత నీతిగా ఉంటే ఎట్ట బ్రతుకుతాము, ఎంత దేవుని ఆనుకుని ఉంటే ఎట్ట బ్రతుకుతాము అనేటువంటి ఆలోచన చెప్పేవారు చాలా మంది ఉన్నారు. తనకి ఇష్టమైనటువంటి మార్గాలలో నడిచేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ నీతిని అనుసరించి జీవించేవారు లేరు. కనుక ఇక్కడ ప్రభు ఎందుకు వచ్చాడంట? సత్యాన్ని బోధించడానికి, దాన్ని బ్రతికించడానికి నేను పుట్టాము అన్నాడు. సత్య సంబంధి అయినటువంటి వాడే నా మాట వింటాడు అని చెప్పారు. అప్పుడు పిలాతు ప్రశ్నిస్తాడు. చూడండి చదవమ్మా. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? హల్లెలూయా చెప్పండి. అప్పుడు సత్యం అంటే ఏమిటి? ఇది కూడా తెలవదా? సత్యం అంటే ఏంటి? నిజము. ఇంకా సత్యం అంటే నిజమే. ఇంకా ఏంటి? సత్య సంబంధిన మాట్లాడాలన్నాడు. అసలు సత్యం అంటే ఏంటి అని ఆలోచించితే, ఉన్నది ఉన్నదిగా చెప్పేవాడు సత్యం, లేనిది లేదని చెప్పేవారు సత్యం. ఇవాళ ఎంతమంది ఉన్నారు మన లోకంలో? ఉన్నది ఉన్నదిగా మాట్లాడేవారు, లేనిది లేనిదిగా మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు? మనం మాట్లాడుతున్నాం వస్తువులు, మనమే మాట్లాడుకున్నాం. మనం మాట్లాడగలుగుతున్నామా? ఎవరైనా అన్యాయంగా మాట్లాడినప్పుడు వాటిని గర్తించి తప్పని మనం చెప్పగలుగుతున్నామా? లేదు. ఎవరైనా మంచి చెప్పినప్పుడు మంచి మనం మెచ్చుకుంటున్నామా? ఆయన మెచ్చుకుని ఆ మార్గంలో మనం జీవిస్తున్నామా? ఆలోచించాలి. ఈ సత్యం అనేది లేకపోతే సర్వసత్యంలోనికి మనం వెళ్ళము, స్వామి రాజ్యంలోకి అసలు వెళ్ళలే. అందుకనే స్వామి రాజ్యంలో ప్రవేశించాలని పరలోకాన్ని మనం సిద్ధపరిచి భూలోకానికి వచ్చాడు. ఆ రాజ్యంలోకి మనం తీసుకొని వెళ్ళడానికి. ఆ రాజ్యంలో ఏముంది? సత్యం ఉంది. అక్కడ సత్యం ఉన్నది కనుక అక్కడ ఆకలి తప్పులు లేవు, వెలుగు చీకటలు లేవు, రోగాలు లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు, ఆకలి లేదు, దాహము కూడా. అటువంటి రాజ్యాన్ని మనకు సిద్ధపరిచినటువంటి ప్రభు ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి లోకానికి వచ్చి ఇక్కడ నేను దానికొస్తే ఆ రాజ్యానికి మనం తీసుకెళ్ళడానికి, నేను సత్యాన్ని బోధించడానికి వచ్చానని చెప్తే పిలాతు అంటాడు, సత్యం అనగా ఏమిటి అని అడిగాడు. అడిగాడు కానీ అక్కడ చెప్పే వరకు వినలేదు. అక్కడ చూడమ్మా చదువు. అని ఆయనతో చెప్పాను. ఏమిటి సత్యం అనగా ఏమని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వెళ్ళిపోయాడు. సమాధానం ఇచ్చేదాకా ఉన్నారా? సమాధానం ఇచ్చే వరకు ఉంటే దాని సత్యం అంటే ఏంటో ప్రభువే ఆనాడు బోధించేవారు. ప్రవక్తలు మన కొరకు దాన్ని రాసి ఉంచేవారు. అంటే ఈ కాలంలో మనం కూడా అడుగుతాము, మంచిని గురించి అడుగుతాము, కానీ దాన్ని అనుసరించడానికి ఇష్టపడము, దాన్ని లోతుగా ఆలోచించడానికి ఇష్టపడము. అది చెప్పే వరకు కూడా మనం ఏమైనా ఉండనే ఉన్నాం. ఉండినా మన మనసులో ఉంటుంది ఎక్కడ పిల్ల. కనుక ఈ సత్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని నమ్మినటువంటి వారికి కూడా చెప్పాడంట. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31-32 వచనాలు. కాబట్టి యేసు ఎవరితోనండి? తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, సత్యమును ప్రకటించు. చూడండి, ఇక్కడ నిజముగా నాకు నన్ను నమ్మితే, ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? ఆయన వెంబడించేటువంటి వారితో చెప్తున్నాడు. ఆయన నమ్మాడు. ఎవరిని? ఈ ప్రజలు నమ్మాడు. నమ్మంటున్నాడు. తను నమ్మినటువంటి వారితో చెప్తున్నాడు అని ఇక్కడ రాశాడు ప్రవక్త.
వాక్యాన్ని మనం నమ్మట్లా. కనుక ఇక్కడ ఆమెతో ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మనం నమ్మితే నా వాక్యాన్ని అంగీకరిస్తారు. నా వాక్యాన్ని మీరు అంగీకరిస్తే మీరు సత్యంలోకి చదవమా. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. నా మాట వింటే ఏమవుతుంది? సత్యమాన్ని అనుసరిస్తారు. ఆ సత్య మార్గంలో మీరు జీవించినప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. ఎక్కడ స్వతంత్రము? భూలోకములో స్వతంత్రం ఉంటుంది, పరలోకములో కూడా స్వతంత్రం ఉంటుంది. పిల్లలారా, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు సత్యాన్ని కొద్ది కొద్దిగా నేర్చుకున్నటువంటి వారిని స్వాములు అని ఎంతో మంది అలా పూజలు చేస్తున్నారు ఈనాడు. కొంచెం సత్యం తండ్రి మాట జవదాడకుండా ఉన్నందుకే స్వామి అని వాళ్ళకి పూజ చేస్తున్నాం. ఇట్లా లోకంలో అనేకులు ఉన్నారు. వాళ్ళలో ఎన్నో తప్పులు ఉన్నాయి, కానీ ఒక్కొక్క చిన్న చిన్న మంచి గురించి స్వామి అని కన్నాలు పెడుతున్నాం పిల్లలు. మరి సర్వసత్యంలోనికి వెళితే ఈ మానవుడు అసలు ఏమవుతాడు? స్వాములందరికీ కూడా పై స్వామి అవుతాడు. ఎక్కడికి వెళ్ళాలి? మనము సర్వసత్యంలోకి వెళ్ళాలి. వింటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? రోజు ఆయన వెనకాలే తిరుగుతున్నారు, ఆయన వెనకాలే భోజనం చేస్తున్నారు అని చెప్పిందంతా కూడా వింటున్నారు. వింటున్నారు కదా, ఇంకా నేర్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు ప్రభు? అయ్యా, మీరు నమ్మితే మీరు సర్వసత్యంలోని మిమ్మల్ని నేను నడిపిస్తాను. నేను నమ్మాలి, నా వాక్యాన్ని నమ్మాలి. నా వాక్యాన్ని మీరు నమ్మితే సర్వసత్యంలోని మిమ్మల్ని నడిపిస్తానంటే యూదులు ఏమంటున్నారు చూడండి. అక్కడ వారు అబ్బాయి ఏంటి ఆ మాట చెబుతున్నావు? మంచి మాటలు. నువ్వు మమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి నువ్వు ఎంతటి వాడవు? మేము అవనుకుంటున్నాం అబ్రహాం సంతానం. మేము ఎన్నడూ ఎవరికి పాశ్రమై ఉండలేదు. నువ్వు స్వతంత్రంగా చేయడానికి నువ్వు ఎవడవయ్యా? రోజు ఆయన మంది ఎవరైనా తిరిగారండి? అది ఎవరైనా తిరిగారు? అందుకే ప్రభు అన్నాడు, మీరు తినడానికి వచ్చారా, ఎండడానికి వచ్చారా అన్నారు. వచ్చారండి? దేనికి వచ్చారాళ్ళు? తినడానికి వచ్చారా, ఎండడానికి వచ్చారా అని అడిగాడు. ఎక్కడ అడిగాడు చెప్పండి అయ్యారు? పెద్దవారు చాలా మంది ఉన్నారు. యోహాను సువార్త 6:26 చదవండి. యేసు మీరు చూసిన క్రియలు చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తిపరచడం వలననే నన్ను ఎదుగుతున్నారు. హల్లెలూయా. దేనికోసం ఎదుగుతున్నారండి? అక్కడికి వచ్చి అంటారు యూదులు, అయ్యా నువ్వు ఎక్కడికి ఎదుగుతున్నావు? నీకోసం పోతుంది నుంచి ఎదుగుతూనే ఉన్నావు, రాత్రి నుంచి ఎదుగుతూనే ఉన్నావు. అయ్యో నువ్వు కనపడకపోతే మేము ఎంత బాధపడ్డామో తెలుసా అంటే ప్రభు ఏమంటున్నాడు? వాక్యం వినడానికి కాదు, వాక్యముని దాంట్లో అనుసరించడానికి కాదు, కానీ మీరు తినడానికి ఏంటంటే రొట్టెలు బాగా ఎక్కడికైతే దొరుకుతున్నాయి, అయ్యగారు ఎమ్మడి తిరుగుతుంటే, ఏసై ఎమ్మడి తిరుగుతుంటే ఏం దొరుకుతున్నాయి? వండుకునే పర్లేదు అమ్మా, బాగా ఏం చేసే పర్లేదు, కూర్చోవడం పూజించడమే అంతేనంటారా? దేనికోసం తిరుగుతున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? నువ్వెవడవయ్యా? మేము అబ్రహాం సంతానం, మాకు అన్ని తెలుసు. అబ్రహాం గారిలో ఉన్నది వారి కోటి కలిగినటువంటి విశ్వాసం ఉందండి. వీళ్ళకి అబ్రహాం గారి దేవుడు పిలిచి వెళ్ళిపోయాడు. నీతివంతుడు, ఆయన సత్యవంతుడు, సత్యాన్ని గ్రహించాడు. సత్యాన్ని గ్రహించడం అంటే నేను లోకానికి రావడం మనం సత్యమా కాదండి? ఎక్కడ చూస్తున్నాం? దేవలోకాన్ని నుంచి నన్ను ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. సత్యమా కాదా? మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? మానవుడు పుట్టడము సత్యము, మరణించడము సత్యము. ఈ రెండు కాదనడానికి ఎవరికి అవకాశము లేదు.
ఈ పుట్టించి గిట్టించే దేవుడు చెబుతున్నాడు, మీరు లోకంలో వచ్చినప్పుడు మీరు సత్య మార్గంలో జీవించే పరలోకంలో మీరు అక్కడ కూర్చున్న వారు ఉన్నారు. ప్రియులారా, చక్కని మోక కళంతో ఉతికే వస్త్రాలతో ముఖాలలో ముఖాలతో ఉన్నారు. అది నమ్మకాలు ఎక్కడున్నాయండి? ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలేమో అనిపిస్తుంది నాకు. తెలుసుకోవాలమ్మా, ఇప్పుడు అమ్మేవాడు కనపడతా కనుక ప్రియులారా, ఎవరు నవ్వుతున్నాం కాసేపు ముందుకెళ్ళిన తర్వాత. ఇక్కడ విషయం ఏంటంటే సత్యము. సత్యంలో మనము జీవిస్తే స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం మనకి కలుగుతుంది. ప్రియులారా, సత్య సంబంధి అయిన వాడే నా రాజ్యంలో ప్రవేశిస్తాడు. నేనే సత్యమును జీవమును మార్గంలో ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. అటువంటి సత్య స్వరూపి అయినటువంటి ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు పూజించడానికి వస్తున్నారు కానీ సూచిక క్రియలు చూడడానికి కాదు అని చెప్పిన ప్రభు, సూచిక క్రియలు ఎందుకు చేయాలయ్యా? సత్యాన్ని బోధించవచ్చు కదా వచ్చిన కాంచి ఆ ప్రభు, మరి ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని ప్రశ్న కదండి. మరి ఇవన్నీ ఎందుకు చేయమన్నాడు? రోగం కోసం అడగమన్నాడు, బాధల కోసం అడగమన్నాడు, ఇబ్బందుల కోసం అడగమన్నాడు, వీటన్నిటి కోసం అడగమన్నాడు కదా. ఇవన్నీ ఎందుకోసం? సత్యాన్ని బోధించేసి వెళ్ళిపోవచ్చు కదా ఆయన అని ప్రశ్నిస్తే పిల్లరా విభూషణ ఉపమానం చెబుతాం. ఈ ఉపమానం నాకు కదండు, సాధుగా చెప్పారు. సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ దేశం. ఏమని అంటే చూడండి, ఒక యజమానునికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారుల్ని పిలిచి ఆ తండ్రి అన్నాడంట, అబ్బాయి మన సేలో లంకిలు బిందులు ఉండేరా పలానా చోట తవ్వండిరా అన్నాడు. తవ్వండి రాడేటప్పటికి లంకిలు బిందుల కోసం ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక రోజుతో పేరు కనపడలా, కనపడలా. తవ్వండిరా ఉంది. రెండో రోజుతో పేరు కనపడలా, కనపడలా. తవ్వండే ఉన్నాయి. మూడో రోజుతో పేరు కనపడలా. ఉండేరా బాబు తవ్వండి. నాలుగో రోజు కూడా తవ్వాడు. నాలుగో రోజు తవ్వేటప్పటికి దాహం అయిపోతుంది. పైన మట్టి లాగే వాడికి దాహం అవుతుంది, లోహం ఉండేవాడికి ఊపిరాడక దాహం అవుతుంది. ఇప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఏమని ఇంకా కాసేపు నీళ్లు తాగకపోతే మన ఇద్దరు చెప్తాము. ఈ లంకెల మీద మన దేవుడు ఎదుగు, అయ్యా ఇప్పుడు నీళ్ళు వచ్చే మార్గం మాకు కావాలి, మాకు మంచి నీళ్ళు కావాలి అని ఏడుకున్నారంట. అందులో నూతులో ఉండడు, పైన ఉండడు. వీళ్ళు అట్టపోతే రేతిరి మరి పగులేదు అందరూ చూస్తారేమో, ఒక వ్యక్తిగాడు కూడా మాకు వాట అయ్యమంటారేమో అని రాత్రులు చదువుతూ మొదలెట్టారు ఇద్దరు. అక్కడ ఎప్పుడైతే ఏళ్ళలోకి ఆ నీరు తాగాలని ఆలోచన వచ్చిందో వెంటనే నీరు ఊపకటము ప్రారంభించిందంట. ఆ నీరు తాగనుకున్నారంట. కొన్ని లంకెలు మీరు పాడుగాను, ఈ నీళ్ళు లేకపోతే మనకి పాటి సచ్చి ఉండడము, ఈ నీరే మంచిదిరా వాటికంటే అనుకున్నారంట. అనుకోని తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నీరు పట్టి మన సేరు అన్నారంట. తండ్రి అన్నాడంట, నీరు పడితే దానికి నేను తవ్వమన్నాను, నుయ్యిలో పడరా నీళ్లు పడితే అంటే ఊరోళ్ళ తవ్వమంటారు మీరు. ఊరోళ్ళ అయ్యా నువ్వు తవ్వుకోండి వదులు పడరా అంటే మీ సేరులో తవ్వితే నాకేం వస్తుంటారు. అక్కడికి 3 మైళ్ళు వెళ్ళి రోజు నీరు తెచ్చుకోవాలంట. ఆ ఊరందరూ కూడా ఊరంతా ఎక్కడికి వెళ్ళాలి? 3 మైళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి. 3 మైళ్ళ దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన శ్రమ లేకుండా మన సేరులో నీళ్ళు ఉంటే మనం ఎప్పుడు తాగవచ్చు, మన ఊరోడు తాగవచ్చు. అందుకనే మీరు నా నీరంటే నమ్మరని ఆ ఆశ పెట్టాను అన్నాడంట. అట్లాగే యేసు ప్రభువారు కూడా ఈ రోగులను స్వస్థపరచండి అనే ఆశను మనకి పెట్టాడు. చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం కానీ చదవండి. యేసు 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దు. హల్లెలూయా. అన్యజనుల దారిలోనికి మనం వెళ్ళొచ్చండి. అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు, ఈ తరము వారికి మీరు వేరై ఉండండి. ఇదే తరము దుష్ట తరము, మూర్ఖ తరము. ఈ తరానికి మనం ఏమై ఉండాలి?
ఏదై ఉంటేనే దేవుడు మనం ఎరగలుగుతాం ప్రియులారా. లేకపోతే ఎన్నది కూడా మర్చిపోతాం ఆ మాటల్లో బట్టి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది జ్ఞాపకంతో ఉంచుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్యజనుల మార్గంలోనికి వెళ్ళకండి అని శిష్యులకు ఆయన బోధించిన ప్రభు మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. సమరయులు ఏ పట్టణంలో ప్రవేశింపడు కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి. ఎవరి దగ్గరకండి? నశించిపోయే గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి. వెళ్ళొచ్చు. పరలోక రాజ్యం సమీపించినదని వారితో చెప్పండి. ఏం చెప్పాలండి? పరలోక రాజ్యం ఉన్నది, అది సమీపించింది, రానయ్యే ఉన్నది. ఈ లోకం అది దిగి వచ్చేటువంటి నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము ఎప్పుడైతే అలంకరించబడద్దు, ఎప్పుడైతే వధువు సిద్ధమవుద్దు, అప్పుడే ప్రభు యొక్క రాకడ భూలోకానికి వస్తుంది. కనుక అక్కడ అంటున్నాడు, చదువయ్యా. అప్పుడు ఎప్పుడండి? పరలోక రాజ్యం ఉందని చెప్పండి, తరువాత రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి, అయ్యా శరీరాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా మీరు పొందారు కనుక ఉచితం కాని వారికి ఇవ్వండి అని చెప్పారండి యేసుప్రభువారు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఆలోచించితే, యేసుప్రభువారు కూడా ఎందుకు ఈ రోగుల స్వస్థత అనేది ఇచ్చారంటే, ఈ రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ రోగం పోతుందంటేనే ఇక్కడ వస్తారు. అంతేనంటారా? అయ్యా పరలోక రాజ్యం ఉంది, దానికోసం నేను చెప్తున్నాను, ఇక ఫ్రెండ్ అయ్యాక వస్తారు మీరు ఎవరన్నా. అసలు పరలోక రాజ్యం ఎక్కడ ఉందా అని ప్రశ్నించారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి మనం? స్వస్థత. ఆ తండ్రి ఏం చెప్పాడు? లంకెల మీద బాగుందని అన్నాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. అట్లాగే స్వస్థత వస్తుంది అంటే ఇవాళ అందరూ వచ్చేస్తున్నారు గుంపులు గుంపులుగా. మనం తక్కువ అండి, చూస్తున్నారుగా, టీవీలో చూస్తున్నారు, మీరు లక్షలు ఉంటున్నారు. ఎందుకని? ఏమి కోసం వస్తున్నారు? యేసుప్రభు చెప్పాడేమని, తింటాకి వస్తున్నారు కానీ ఎంటాకి రావట్లేదు. అదేం వస్తున్నారు? స్వస్థత కోసం వస్తున్నారు అంతే. నా రోగం పోతే బాగుంటుంది, నా బాధ పోతే బాగుంటుంది. ఈ బాధ ఎట్లా వచ్చింది అసలు? యెషయా అంటాడు, ఎందాక మీరు పట్టబడుదురు, ప్రతివాడు అధికారం వదులుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు, కొంచెమైనా స్వస్థత లేదు. అధికారం వదులుకొని తల వరకు అన్ని గాయాలే, పచ్చిపుళ్ళే. గడివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు గుడి బలహీనం అయిపోతున్నాడు అనమాట. దేనికోసం? మనం చేసినటువంటి అతిక్రమాల కోసము. ఈ అతిక్రమాలను బట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క స్వర్గం ఆడుతున్నాడు అంతే. ఈ స్వర్గం బట్టి మనం ఏం గ్రహించాలి? ఇప్పుడు అయ్యో నేను పాపం చేసినయ్యా, నా పాపాల గురించి నాకు ఈ బాధ వచ్చిందయ్యా అని ఎవరైతే ఒప్పుకుంటారో ఆ బాధ ఇప్పుడే తీసేస్తాడు యేసయ్య. అయ్యో నేను పరిశుద్ధుడునయ్యా, నాలో పాపం లేదయ్యా, నాకు ఈ రోగం వచ్చిందయ్యా అంటే అది దీర్ఘకాల వ్యాధి, తీసేస్తాడండి. ఒప్పుకోకుండా ఏం ఒప్పుకోవాలి? మనం మన పాపం ఒప్పుకోవాలి. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14 వచ్చిన కాదు చదువయ్యా. చూడండి, మీ అమావాస్య ఉత్సవములను నియమాల కాలములను నాకు గేయములు అవి నాకు బాధ కలిగించుదని వాటిని సహింపలేక ఇసుకుపోయి ఉన్నాను. వాటిని సహింపలేక. ఏంటంటే మనం పండగలు చేస్తున్నాం అంతే, ఉత్సవాలు చేస్తున్నాం అంతే, కానీ మన మనస్సు మారట్లేదండి. మన మనస్సు మారినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యంలోకి వెళ్తాం. అక్కడ కూడా ఇంకా చిన్న చిన్న తప్పులు ఉంటే నిన్నో నన్ను ఎవరినో ఒకరు పంపించి మళ్ళీ అక్కడ బోధించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఇక్కడ యెషయా గారు అంటున్నాడు, మీరు మారట్లేదు. చదవయ్యా. మీరు మీ చేతులు చాచినప్పుడు నేను చూడక నా కన్నులు మూసుకుంటాను అంటున్నాడు. పాపాన్ని ఒప్పుకోకుండా
మన తప్పుని ఒప్పుకోకుండా, మన పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా అని మన చెయ్యి చాటితే కన్నులు మూసుకుంటాడంటండి. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను ఎనను. చూడండి, ఎంత అరుస్తున్నా సరే నేనేనో. ఎందుకని? నీ తప్పులు ఒప్పుకోలేదు. నీ చేతులు ఎంత చూడండి, అక్కడ చెబుతున్నాడా? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, వాటిని ముందు కడుక్కో. చదువయ్యా. లేదయ్యా, ఈ దుష్క్రియలు అంటే మన చెడుతనము కనపడకుండా ముందు కడుక్కోండి, దాన్ని వాటిని తొలగించుకోండి మీలో నుంచి. కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోనండి. అట్లా చేసి మీరు చేయడం పైకెత్తండి, నేను చూస్తాను. మీరు ప్రార్థన చేయండి, నేను వింటాను. నువ్వు అడిగిందలా నీకు నేను ఇస్తాను. వీటిని మనలోనే ఉంచుకొని మనం నడిచే దారిని మారకుండా, మనం చేసే మాటలు పనులు మారకుండా, మనం ఆడే మాటలు మారకుండా ప్రభా 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 అని మనం ఎంత గోజు పెట్టినా మన మాట ఎవరు కూడా ప్రభు వినరండి. ఎవరన్నా లోపల వచ్చి లోపలికి ఏమంటారు తెలుసా? మా మామగారు తెలంగాణ వేసి ప్రార్థన చేస్తుంటేనంట, ఆ పక్కన మాణిక్యం గారు ఒక ఆమె ఉండేది. కావడం ఒరే వెంకటేశు అని పిలిచింది. వెంకటేశ్ వెళ్ళిపోయాడు అక్కడ దడిగా కానీ మా దడి అంటాం. ఆ ముసలిండి, ఆ ముసలిం అయితే వెంకటేశ్ అనగానే వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళగానే ఒరే ఎద్దేడ్చిన వ్యవసాయం ఆడేడ్చిన సంవత్సరాలు ముందుకు రాదు. ఏం చెప్పలేదండి? ఎద్దేడ్చిన వ్యవసాయం ఆడేడ్చిన సంవత్సరాలు ముందుకు రాదు. అది నిజమే, కానీ దేనికి ఏడుస్తున్నా లేదని గమనించాలి. ఎందుకు? ఆడు బాగుపడ్డారు, వీడు బాగుపడ్డారు, ఏడితే ముందుకు రాదు, నిజమే. కానీ ఇంకేం ఏడుస్తుంది? నా ప్రభువా నన్ను రక్షించు, నా భర్తను మార్చు, నా బిడ్డను మార్చు అని దానికోసం రోజు వచ్చి ఆ మాట వచ్చి ఇదేం చేసాడు? సింగల్ దొరికేసాడు అంతే. అప్పుడు వెళ్ళిపోయాడు, తాళ్ళకి వెళ్ళిపోయి బాగా వేసేసుకొని 11 12 వచ్చాడు. సింగులు నేను వెళ్ళాను, ఆడేది లేదు, నీళ్ళు గీయడం లేదు, ఇదంతా నీ మూలనే. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని ఎదిరి వచ్చాను. నువ్వు చచ్చిందాను కాదు, బతికిందాను కాదు. చూడండి పిల్లలు, వింటున్నారా? అసలు దేనికోసం ఏడుస్తుందా అని గమనిస్తున్నావా? ఎవరైనా సరే మన దేనికోసం ఏడవాలి? ఇప్పుడు మన బిడ్డల కోసం. ఏమై ఏడమంటున్నాడు చూడండి. ఇలాగ వాక్యములు 2వ అధ్యాయం 12-22 చూడండి ఒకసారి. 2:18 చూడండి అయ్యా. జనులు హృదయపూర్వకముగా యెహోవా మొరపెట్టెదరు. సీయోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. 19 చూడండి. నీళ్లు కుమరించినట్లు నీ ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించము. అయ్యా, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను పైకెత్తుము. అయ్యా, ప్రతి ఈది మొగను చూడండి, ఆకలి కొని వారు మూర్ఛిల్లుతున్నారు. హల్లెలూయా. ఇలా దేనికోసం వేస్తున్నాము? మా బిడ్డలు రక్షించాలి, మా సంఘాన్ని రక్షించాలి. నువ్వు ఏడుస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ఏడుస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆలోచించు. నీ మనసు అసలు మారిందా? నీ చేతులు రక్తం కడుక్కున్నావా? నువ్వు కీడు చేస్తానే ఉన్నావా? కీడు చేస్తాం మానేవా? నువ్వు కీడు చేస్తూ
వేరు లేకుండా నువ్వు జీవించితే నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఆలోచించడు. నువ్వు కీడును వాని వేరు చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలోచిస్తాడు. ఆ యొక్క ఉండాలి, హృదయాన్ని కుమ్మరించే వారిగా ఉండాలి. మన హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించే వారిగా ఉండాలి. అన్నా కుమ్మరించింది. అయ్యా ఏలి అక్కడ చూస్తున్నాడు. ఏంటమ్మా నీలో నుండి ఆ ద్రాక్షరసాన్ని తీసివేయవా? అయ్యా నేను వస్త్రాలను కాను, నా హృదయ వేదనను బట్టి నేను నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను. ఎవరు చూసారా కుమ్మరింపు? ఎవరికి అర్థం కాలేదు. ప్రాప్త ఇక్కడ ఉన్నటువంటి యాజకుడికి అర్థం కాదని ఏడుపు. ఆయన ఎవరికి అర్థమైంది? దేవుడికి అర్థమైంది. పిల్లరా ఆ ఏడుపు ఎవరికి అర్థం కాదా? పక్కింటి ఆమెకు అర్థం కాదా? ఇవాళ పక్కింటి ఆ పిల్లలు ఎవడన్నా ఉన్న స్థితిలో ఎవడన్నా ఉన్నాడా? అప్పుడు మంచి సౌకర్యాలు వాళ్ళు 15 ఎకరాల పొలం, పెద్ద బండి ఎడ్డు, ఒక ఆవులు, పెద్ద పాక, ఇవి ఉండే. ఇవాళ ఏమి లేవు. చూడండి, ఎందుకని ఆ దేవుని గమనించలేదు, నా దేవుడు గుర్తించలేదు. అవి చేసిన ప్రార్థన ఎగతాళి చేశారు కానీ దాన్ని అనుసరించలేదు. అందులో మన పరిశీలన చేసుకోవాల్సిన ఎదటి వారిని ఎగతాళి చేసే వారిగా ఉన్నామా? వారికి మనం మాదిరిగా జీవిస్తున్నామా? ఆలోచించాలి. ఎవరేమనుకుంటే నాకే ఆ దారిలో మనము నడవాలి. ప్రతి ఒక్కరు మన చేతులు శుభ్రంగా కట్టుకోవాలి. చేతులంటే ఈ మురికి కాదండి, మన చేతులు చేసిన పాపపు దోషాలను కడుక్కోవాలి. ప్రభా ఈ చేతులతో ఈ తప్పు చేశాను, ప్రభా ఈ కన్నులతో ఈ తప్పు చేశాను అయ్యా, అయ్యా నా హృదయ వాంఛనను బట్టి ఈ తప్పు చేశాను అయ్యా, ఈ పాపానికి నా పాదాలు పరిగెత్తినే ఆయన అని ఆయన సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించితే ప్రభు నిన్ను నన్ను రక్షించడం మాననే మానవ పిల్ల అందరినీ రక్షించడానికి ఆ యేసయ్యలో అయ్యా అంటాడు, నేను సత్యాన్ని బోధించడానికి. సత్యం అంటే ఎవరైనా నమ్ముతారండి? ఇప్పుడు ఏం చెప్పాడు? అందుకని స్వస్థత చెప్పాడండి. ఈ స్వస్థత అనేటప్పటికి అందరం వస్తున్నాం. వచ్చిన వాళ్ళకి ఏం బోధిస్తున్నాం? ఇప్పుడు మేము పరలోక రాజ్యం కూడా ఉందయ్యా, దానికోసం కూడా మీరు చేయండి అయ్యా, మీ పాపాలు ఒప్పుకోండి అయ్యా, మీ పాపాలు ఒప్పుకుంటే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడయ్యా, మీ పాపాలను బట్టి వచ్చిన వ్యాధులు స్వస్థపరుస్తాడయ్యా, ఇక్కడ స్వస్థపరచడమే కాదు అక్కడ కూడా పరలోకాన్ని ఇస్తాడయ్యా. తిరిగి ఏం చేయమంటున్నాం? ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నామండి. ఏం చేయమంటున్నాం? ప్రార్థన చెయ్యండి అంతే. ప్రార్థన చేస్తేనే ప్రతి కార్యము జరుగుతుంది. ప్రార్థన లేకుండా ఏమీ కూడా జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చెయ్యాలి. కానీ నా కోసం మా అమ్మమ్మ చేస్తుందిలే, మా తాత చేస్తున్నాడే, మా అయ్య చేస్తున్నాడు అంటే దానివల్ల ప్రయోజనము ఉండదు. ఒక్కోసారి కొన్నిసార్లు వస్తుంది కానీ ఒక్కోసారి ఉండదు. ఎందుకంటే మనం చేసింది మనం అనుభవించాలి, తర్వాత దీని వస్తుంది. అంతేగాని మనం చేసిన దానికి ముందుగానే అడ్డపడదు. ఎందుకని ఐశ్వర్య గారు అంటాడు, పండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు కొడుతీయా, పిల్లలు తింటే తండ్రుల పళ్ళు కొడుతీయా? పొలవు కదా. అట్లాగే తండ్రి చేసిన పాపం తండ్రి అనుభవించాల్సిందే, బిడ్డడు చేసిన పాపం పుట్టాడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. ఈ రోగం పోవాలంటేనే ప్రార్థన చేయాలి. ప్రార్థనలోకి వెళ్ళినప్పటికీ ఏం కలుగుతుంది? మనకి నీతి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథం మనకి బోధించబడింది. అంతేనంటారా? ధర్మశాస్త్ర గ్రంథం మనకు బోధించబడినప్పుడు ఆయన యేసు ప్రభువు అన్నాడు, నా ఆత్మ లేని వారు ఆ ఆత్మ కోసం మనం పోరాడాలి. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో, ధర్మశాస్త్ర మార్గంలో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు తన ఆత్మ మనకి ప్రసాదిస్తాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మీద ఆత్మ ఉండాలి అనుకున్నాను, నా మీద కూడా ఆత్మ ఉండాలి అనుకున్నాం. మన మీద ఆత్మ
ఉన్నదో లేదో వాక్యమే చెబుతుంది మనకి. ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ నామమున మీరు నన్నేమి అడిగానో నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆ ఆజ్ఞలను కైకొందురు. ఆజ్ఞలను కైకొందురు. తెలిసిందండి. మనం ఆయన ప్రేమించితే ఏం చేస్తాము? ఆయన ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు ఉన్నాయి? అదే ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అక్కడ వశీకరించాడు. ఈయన 10 ధన్యతలు ఇచ్చాడు. ఆత్మ విషయమై దీనిలో వారు చూడండి, ఈ 10 లిస్టును మనం అనుసరిస్తే మనం ధన్యులు అవుతాం. అక్కడ అవి అనుసరించకపోతే పాపం శాపం పాపం శాపం అని వరుసగా చెబితే వీటిని అనుసరిస్తే మీరు ధన్యులు అవుతారు ధన్యులు అవుతారు ధన్యులు అవుతారు అని 10 దీనిలో దేవుడు ఇచ్చాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త. కనుక ప్రియులారా, ఈ 10 ఆజ్ఞలు కూడా మనం అనుసరించి జీవించినప్పుడు ధన్యత మనకు వస్తుందండి. అంతేగాని మాటలతో మనకి ఏది కూడా రాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను మీరు కైకొంటారు. మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొందురు. నేను తండ్రిని వేడుకుంటాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపును. హల్లెలూయా. ఎవరు పంపుతాడండి? వేరొక ఆదరణకర్తను పంపుతాడు. ఆయనే సత్య స్వరూపైన ఆత్మ. సత్యాన్ని బోధించడానికి వచ్చిన ప్రభు సత్య స్వరూపైన ఆత్మను మనలోనికి నింపడానికి ఆయన వచ్చాడు. ఆ ఆత్మ మనలో నింపబడాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోవాలి, మనలో ఉన్న దోషాన్ని కడిగి వేసుకోవాలి, మనలో ఉన్న అపవిత్రతను కడిగి వేసుకోవాలి. అక్కడ కడిగి వేసుకున్నటువంటి వారు అక్కడ కూర్చొని ఉన్నారు. వారిలోకి మనం వెళ్ళాలి అంటే మనం కూడా చేయాలి, కడిగి వేసుకోవాలి. అప్పుడే మనకు విజయం తెలుస్తుంది. అంతవరకు మన విజయము కనుక మనం అనుకుంటున్నాం, నేను సత్యంగానే ఉంటున్నాను అనుకుంటున్నాం. మన మాట మారిందా? మన ఆలోచన మారిందా? మన తలపు మారిందా? మన ప్రవర్తన మారిందా? అందుకే యాకోబు గారు ఒక మాట అన్నాడు, మానవుడంట ఎన్నిటినైనా స్వాధీనం చేసుకుంటాడు. ఎన్నిటిని? ఆకాశం విమానాన్ని ఎగరమంటే ఎగురుంది చేయమంటే వీటిలో వెళ్ళే వాడ ఇటు తిరగమంటే అంత పెద్ద వాడ, కొన్ని 100 టన్నుల బరువు మోసుకెళ్ళే వాడ ఇటు తిరగమంటే మన మనస్సును మనం తిప్పుకోగలుగుతున్నాం. చూడండి, 4వ అధ్యాయం 3వ అధ్యాయం 3:2 చూడండి, అనేక విషయంలో మనం అందరం కూడా ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. అనేక విషయాలు ఏంటి? మాటలోను, చూపులోను, తలంపులోను, ఊహలోను, పనిలోను తప్పమా లేదండి? నేను ఎక్కడ చెప్పుకోలేదండి అని వాళ్ళు ఎవరైనా ఉన్నామండి? ఉన్నారు మీరు ఉన్నారేమో, నేను లేనండి. అంతగా నాయన్ని తిరిగి సత్యం అనేది మనలో ఉంటే అది మనల్ని భయపెట్టు. ఒక అబద్ధం ఆడాలన్న భయమే, ఒక చెడు కార్యం చేయాలన్న భయమే, చెడు మార్గంలో నడవాలన్నా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఏమన్నది మన మనసు? ఏమన్నది? దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడా లేదండి? అందరినీ చూస్తున్నాడు. మాట చెప్పినప్పుడు ఎప్పుడు లేదు, ఒక్కడే ఉంది. కానీ
అంతా తెచ్చిపోయింది. ఇప్పుడు చెవులో చెప్పుకున్నది మేడల మీద నిలబడతాను, గదిలో చెప్పినది ఈదులలో నిలబడతాను, గాలి మోసుకుపోతాను, గాలి మోసుకుపోతాను. చూసారా మనం ఏమనుకున్నాం? ఇదేదో ఎవరు చూస్తారు? దావీదు గారు అంటారు, నేను కూర్చుంటాయో, నేను లేచుతాయో, నేను నడుచుతాయో నీవే, నా ముందు నువ్వు ఉన్నావు, మరి ఎందుకు కూడా నువ్వు నా హృదయంలో మాట నాలుగు బయట రాక క్రితమే అది రాయబడుతున్నది. మన హృదయంలో ఉన్న మాట కూడా బయటికి అనలేదు. మనం నువ్వు మంచిదారి కాదమ్మా నేను అనలా, అది మనసులో ఊహించుకున్నా. ఆయన దగ్గర దేవుని సన్నిధిలో గెలిపోతుంది. ఇటువంటివన్నీ కూడా మనలో ఉన్నవి కనుక ఇక్కడ అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి అక్కడ. చదవండి. చూడండి, ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల ప్రతివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనపరచుకొనును. హల్లెలూయా. మాట యందు తప్పకుండా ఉండేవాడు ఎవడైనా సరే తన శరీరాన్ని తాను స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడు. ఈ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోలేకపోవడానికి ఏంటంటే మన మాటలలో, చూపులలో, తలంపులలో పాపం ముందు మనలో ఉందండి. ఆ పాపం అనే దాన్ని మనం పరిహారం చేసుకున్నప్పుడు మాటలు అప్పడానికి, మాటలు పడిపోవడానికి అవకాశము ఉండదు. ఇంకని దేవుడు మనలో ఉంటాడు, దైవాత్మ మనలో ఉంటుంది కనుక తప్పు మాట్లాడడానికి మనం నాలుక ఇష్టపడదు. ఆ దైవాత్మ మనలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటాం కనుక మన నాలుగు లేకపోతే మన మాటలు ఎవరైతే తన అదుపులో ఉంచుకుంటారో వారు రక్షించబడతారు అంటున్నాడు. చూడండి, చదువయ్యా. చూడండి, ఎంత రావైనా సరే, ఎంత గుర్రమైనా సరే, అది మనకు లోపడటం కోసం దాని నోటికి ఏం పెడతాం? కళ్ళెము పెడతాం. ఏం పెడతామండి? కళ్ళెం పెడతాం. కళ్ళెం పెట్టి మన ఇష్టమైన మార్గంలో దాన్ని మళ్ళించగలం, దాన్ని నడిపించగలం. కళ్ళెం పెట్టకపోతే అది నడుస్తుంది, నడవదు కదా. అందుకని దేవుడు నీకు నాకు ఏం పెట్టాడు? ఏం పెట్టాడండి? వ్యాధులు పెట్టాడు, బాధలు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు, శ్రమలు పెట్టాడు. ఇది ఒక కళ్యము. ఈ కళ్యం ఉంది కనుక మనం ఎదుగుతున్నాం. అబద్ధం ఆడామనుకోండి మళ్ళీ వస్తుందేమో రాగు భయం, తప్పు చేసామనుకోండి మళ్ళీ వస్తుందేమో శ్రమ భయం. ఇన్ని భయాలు వానంలో కనుక అప్పుడు ఆయన చెప్పిన మార్గంలో ఈ రథ అస్యమునై నేను ఈ మార్గంలో నన్ను నడిపించు. అంటే రథానికి కట్టినటువంటి గుర్రాన్ని అయ్యా నేను, ఆ రథంలో నువ్వు ఉండు, నన్ను ఆ దారిన నీకు ఇష్టమైన దారిలో నన్ను తోడు. అంతే. బండి తొట్టులో మనిషి ఉంటే ఎటు వస్తాడు? ఎటుకి ఇష్టమైనట్టు వెళ్తాయా? మనిషికి ఇష్టమైనట్టు వెళ్ళాలా? మనిషికి ఇష్టమైనట్టు వెళ్ళాలి. అట్లాగే ఆ సాధారణలోనే ఆ వ్యక్తి రైతు అవుతాడు. అట్లాగే మన హృదయంలో మన ప్రభు ఉంటే ఆయన ఇష్టమైన మార్గంలోనే మనలను నడిపించగలడు. హల్లెలూయా. ప్రేమ మన హృదయానికి సమర్పించేవండి. అయ్యా నువ్వు నాలో నిద్రా, నాలో నువ్వు నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు. నా ఇష్టం కాదు, ఇప్పుడు దాకా నా ఇష్టం తిరిగాను. అందుకే ఇన్ని కష్టాలు వచ్చి నా మీద పడి, ఇన్ని శ్రమలు వచ్చి నా మీద పడి, ఇన్ని బాధలు నన్ను భయపెడుతున్నాయి. ఇప్పుడు నుండి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనకి మన హృదయాన్ని అప్పగిస్తామో ఆడవాళ్ళు ప్రభు, అప్పుడు ఆయన మన హృదయంలో ఉంటే మన భయం ఉంటుందండి. ఏదైనా వస్తుంది అసలు? బండితొట్టులో మనిషి ఉన్నాడు అనుకోండి, అక్కడ వచ్చి పక్కన అవుతాడు బండి పోతే పైన తొట్టులో ఉన్నాడు ఊరుకుంటాడా? బండి తొట్టులో మనిషి లేడు అనుకోండి, చెట్లను కూడా తీసేస్తారు మన పైన.
బండి మా ఎటు ఇంకెళ్ళిపోతాయి అనుకుంటాం, వదిలేస్తాం వదిలేస్తే నా పొట్టుడు నీ పొట్టుడు చూసి ఏమనుకుంటాడు, వీడికి అరవేంటి వీడు ఇంటికి వెళ్ళిపోతాయి అంటే బండి ఇంటికి వెళ్ళిపోతాడు, ఎట్లా తీసుకొద్దాం రోడ్డు సైడ్ మీకు అక్కడ వెళ్తే ఆ బండి అక్కడ పడిపోతే ఏడు అక్కడ వేసుకుంటుంటాయి, వీడి మళ్ళీ సత్తా మొత్తం వస్తాయి, ఏడు అక్కడ బండి అక్కడ వేసుకుంటారు. చూసారా, సాతాను కూడా మనల్ని అదే చేస్తుంది, సాతాను కూడా మనల్ని అదే చేస్తుంది. ఎందుకని మనలో ఎవరు లేరు, ప్రభువు లేడు. ప్రభా నీవు నాలోని నాతో ఉండు, నన్ను నడిపించు, ఈ బండికి కట్టిన గుర్రంలాగా నన్ను వాడుకోనాయన అని మనం ఆయనకు సమర్పణ చేసుకోవాల్సిన వారు. అంత చేసుకున్నప్పుడు మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. ఎందుకంటే బండి తొట్టులో ఎవరున్నారు, ఎంత బలమైన ఎదురైనా సరే బండి తొట్టులో ఉన్న యజమాను ఆ పక్కం లాగానే ముగ్గుదాన్ని పెట్టుకొని అది తిరిగి రావాల్సిందే. అంతటి ఆయన కూడా మనల్ని నడిపించాలి. అప్పుడు మన నాలుగును మనం స్వాధీనము చేసుకోవాలి. అప్పుడు వరకు మన నాలుగు మన స్వాధీనం ఉండదండి. చూడండి అక్కడ చదవండి. వాడను కూడా చూడండి, అది పెద్దదైనా గొప్పదైనా సరే అది పెరుగాలికి కొట్టుకొని పోకుండా వాడు నడుపు వారి ఇష్ట ప్రకారముగా చిన్న సుఖాన్ని ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటుందండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమే, మనలో ఉన్నటువంటి అవయవాలు నాలుక చిన్న అవయవము. కానీ అది ఏం చేస్తున్నట, బహుగా అదిరిపడును. హల్లెలూయా. ఏం చేస్తుందండి, చిన్నదే కానీ దీనికి ఎంత ఉంది పవరు, అన్నిటికంటే గొప్పది. ఇది అన్నిటికి చిచ్చు పెట్టేది అదే అంటండి. ఈ సర్వ శరీరానికి, ఈ ప్రకృతి అనే శరీరానికి చిచ్చు పెట్టేది అదే నాలుక. తన నాలుకను కాసుకోవాల్సిన వారిపై ఎంత కొంచెము నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెట్టును, నాలుగు కూడా అగ్నియే. అది మన నాలుక మన అవయవములలో పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేసి ప్రకృతి చక్రములకు చిచ్చు పెడుతును. ఎందుకంటే ఈ ప్రకృతి అనే ఈ చక్రానికి ఏం పెడుతుంది, చిచ్చు పెడుతుంది. ఇది చిన్నదే, ఈ నాలుక చిన్నదే, కానీ ఎంత పెద్ద శరీరాన్ని ఏం చేస్తుంది, ఆ గుర్రాన్ని కలిగి ఎట్ట తిప్పుతున్నాడు, ఈ బండి మీద ఎట్ట తిప్పుతున్నాడో వాడిని ఎట్ట తిప్పుతున్నాడో, ఎంత భారమైన శరీరాన్ని నాలుక నాశనం చేస్తుంది. ఎందుకని నాలో ఎవరు లేరు, యేసయ్య లేరు. ఆ యేసయ్య మనలో ఉంటే నాలుగు మనం లోపడనే లోపడము. చదవము ఏంటండి, నరకము చేతండి. ఇక్కడ కాదు, అక్కడ కూడా, ఇక్కడ బాధలే అక్కడ బాధ. అద్భుతం కూడా గమనించవలసిన చదవండి. ప్రతి జాతియు నరజాతి చేత స్వాధీనము చేయబడి ఏదైనా సరే, ఏదైనా సరే, సింహమైనా సరే, పులైనా సరే, గుర్రమైనా సరే, అన్ని కూడా మానవునికి లోపడాల్సిందే. మానవుడు ప్రతి దానికి కూడా స్వాధీనం చేసుకొని దాన్ని సాధువు చేసుకొని చెప్పగలుగుతాడు. కానీ ఏ నరుడును నాలుకను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. నాలుకను మనం స్వాధీనము దాన్ని సాధు చేయలేకపోతాం. దేవుడి మాటలు చెప్పుకోవే, దేవుడి పాటలు పాడుకోవే అని చెప్పగలుగుతున్నావా? ఏదో చెప్పినప్పుడు అందరూ పాడుతున్నారు, నేను కూడా పాడేస్తున్నాను, పాడేసేస్తున్నాం. అవతల కలంగానే నేను పాడాను ఎలా
నన్ను అయ్యారు వద్దంటున్నాడు. ఉద్యోగులు అయిపోయారు. ఇక్కడ పాడింది ఆ నాలుగే, అక్కడ తిట్టేది ఆ నాలుగే. ఏం లేదు మనలో సాధువా, దాన్ని సాధువు చేసుకోవాలి. ఇక్కడ పాఠానికి ముందే ఉంటాను, తిట్టడానికి కూడా ముందే. చూడండి అందుకే అక్కడ రాసేసుకోండి. చదవయ్యా. ఆ నాలుగు అంటండి, మన నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది, ధరలముతో నిండి ఉన్నది. నాలుక ఏమంటే తెలుసు నీకు? నాలుగు ఇప్పుడు అన్ని అర్థంలో చూసుకున్నారా? రెండు కాయలు ఉంటాయి లేక నాలుగు అవి లాలాజలాన్ని ఊరుస్తూ అందులో ఏమంటే విషవాయువు ఉంటుందంటండి. ఆ విషయంతో నిండినటువంటి అందుకే మా పెద్దోళ్ళు అంటారు, ఆ ఇసుక రోడ్లు రోజు పెట్టావా, ఇసుక అంటావా? చూడండి నాలుగు వేసుకుంటాం. ఆ విషయాన్ని ఏం చేసుకోవాలి, మనం కలుసుకోవాలని మన వల్ల ఇద్దండి. దేవుని నామస్మరణతో దాన్ని సాధువు చేయాలి. కాంగ్రెస్ ఏం చేస్తారు, దానికి విరుగుడు ముందు, అంతే కదా. మన మార్పు కూడా విరుగుడు పొందేది యేసయ్య నామము, యేసయ్య ప్రార్థన, యేసయ్య కీర్తన. వీటితో మనం మన హృదయాన్ని నింపుకుంటే ఈ నాలుగులో విషయం అంతా కూడా ఏమైపోతుంది, అసలు బాగుంటుంది. అప్పుడు దేవుని నామములోకి వస్తుంది. చూడండి అందుకే అక్కడ చదువయ్యా. అది నిరంకాలమైన దుష్టత్వమే దానిలో ఉన్నదంతా కూడా. చూడండి దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతించుతున్నాము. చూడండి దీనితోనే దేవుని పోలిగా పుట్టిన నరులను చెరుపుతున్నాము. దీంతో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అక్కడికి వెళ్ళి దీనితోనే పెడతాం. ఇక్కడ నాలుగు ఉన్నాయి, మాకు రెండు ఉన్నాయా? ఇక్కడ ప్రార్థన చేస్తానికి ఒక నాలుగు, పోట్లాడటానికి ఒక నాలుగు ఉందా? లేదు. ప్రార్థన చేసేది ఆ నాలుగే, పోట్లాడేది ఆ నాలుగు. కానీ మానవుడు ఏం గుర్తించట్లేదు, ఈ నాలుగుతో నేను దేవుని స్మరించాను కదా, అన్నీ కావాలని అడిగాను కదా, దేవుడు ఇస్తాడు కదా, నేను ఈ నాలుగుతో తిట్టానంటే ఈ శాపం కూడా ఇస్తాడు కదా, ఇస్తాడు. ఇవ్వండి ఈ నాలుగుతో అయ్యా నాకు అది అయ్యా ఇది అయ్యా అన్నీ అడుగుతాం, అన్నీ ఇస్తానన్నాడు దేవుడు. ఈ నాలుగుతోనే అలా గుర్తుందా లేదా, గుర్తుందా లేదా, దశరుడుగా ఉన్నాడు కాదు అంటే ఇంకో నాలుగు ఉందండి. అసలు మనం గుర్తుందా? అసలు నేను అడుగుతాను, మన బుద్ధి ఉంటే ఆ మాట మాట్లాడతామా? ఏదో ఒక దారిలో మాట్లాడతాం. ఉద్దేశాలుగా ఉండు, లేకపోతే ఎచ్చగా ఉండు. నువ్వు ఎచ్చని స్థితి నీలో ఉంటే బయటకు ఉమ్మి వెళ్ళి పడతావు. ఉంటే ప్రభుత్వంలో లేకపోతే లోకంలో ఉండంటే ఎవరు బతిలాడుకోలేదు. ఇటు ఒకరు చేసుకుంటుంటే ఇటు చెప్పదెబ్బే, అటు గోడ దెబ్బ, రెండు దెబ్బల మధ్య నలిగిపోతావు. దేవుని ఆత్మపూర్ణమై రాస్తున్నాడు ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథాలను రాసినటువంటి వారు ఎవరు? ఆత్మ చెప్పగా రాసినటువంటి వారే. వాళ్ళ సొంత ప్రయత్నంతో రాసిన వారు ఎవరు లేరు. దేవుని ఆత్మ కలిగి దేవుని పాదాల చెంత కూర్చొని రాసినటువంటి వారు ఈ దేవుడి రాసినటువంటి అంటే పరిశుద్ధులైనటువంటి దేవుడు చెప్పగా రాసినటువంటి గ్రంథము. ఇక్కడ ఒక్క నోటితోనే ఆశీర్వచనమును శాప
వచనమును బయలుపెట్టును. బయలువెలుచున్నది ఈ నోటి. ఏమవుతుంది? ఆ నోటితోనే ఆశీర్వాదం అయ్యా ఇది దీవించు 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 పొద్దులు కూడా సాయంకాలం ఏమంట నడగొడతారు ఇలా ఎవరు పిల్లలుగా పెద్దోడైనా సరే వారం అంటే మీ ఆ తప్పులు కొంచెం దెబ్బ పడుతుంది రాత్రి. అంతేకాని అమ్మగారు చెప్పింది సత్యం. ఏంటో తెలుసా? ఒక అమ్మంట 40 రోజులు ఉపవాసం చేసిన వారు నష్టపోయి దేవుడు ఆత్మ వరాన్ని పొందుకున్నాను. దేవుడు ఆత్మ వర్ణించాడు. ఆత్మ వచ్చిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తుంది, అందరూ బాగుపడుతున్నారు. ఆడు కొడుకు ఏదో చేసేదని చచ్చిన వాడు కాదు దానికి ఆగి ఏంటండి దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయకూడదు, దుర్వినియోగము చేయకూడదు. వరం కోరుకుంటాం కాదండి గొప్పదనం. ఇచ్చిన వరాన్ని దాన్ని జాగ్రత్త పరుచుకుంటమే గొప్పదనము. వరం కోరుకుంటాం మంచిది, చాలా స్వర్గమే. అది పోకుండా చూసుకోవాలి, దాన్ని వాడే విధానాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. అక్కడ అంటున్నాడు చూడండి, చదవండి. నా సహోదరులారా మీరు ఇలా ఉండకూడదు. ఎవరికండి? సంఘానికి చెప్తున్నాడు. దేవుడండి సహోదరులు. ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండొద్దు. అటొక గంతి ఇటొక గంతి వేసి వాళ్ళతో ఉండొద్దు. అటొక మాట ఇటొక మాట చెప్పే వాళ్ళతో మీరు ఉండొద్దు. శబ్దంతో దాని పూర్తి ఏమిటి? వెలియాలతో దేవునికి పూర్తి ఏమిటి? అందుకే ఈ మోక లోకం నుండి మీరు ఏరు కండి అని పేరుగా అన్నాడు. ఈ దుష్టతనం నుండి ఏరు కాండి యేసుక్రీస్తు ప్రభువారు వారికి మనం ఏమవ్వాలి? ఏరు అవ్వాలి. లేకపోతే వారికి మనలోకి ఏడుతో అర్థపోతారు. అంతే, ఏరు కాకపోతే. కనుక ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, చదవే. చూడండి, నీటి బొగ్గలో ఒక జలం నుండి తీయని నీరును ఉప్పు చేదు నీరు ఊరునా? ప్రశ్న చెప్పండి. మీరు ఒక నుయ్యి ఇవ్వండి, ఆ నూతిలో ఊరితే తీపి నీరు వద్దు, లేదా ఉప్పు నీరు వద్దు, లేకపోతే చేదు నీరు వద్దు. కానీ అందులోనే ఈ కాంతులు ఎక్కడో తీపి నీరు, ఈ కాంతులు ఎక్కడో చేదు నీరు ఉంటుందా? ఆ భూమికి ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకి లేదు. ఈ నోటిని మనం ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టాలి. అంటే యేసయ్యను మనలోకి ఆహ్వానించాలి. అందుకే ప్రభుత్వం అక్కడ చదువుకున్న దాంట్లో మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను మీరు అప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటాను. ఆయన సత్యస్వరూపమైన ఆత్మను ఆదరణకర్త మీ వద్దకు ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాం. ఎప్పుడండి? అక్కడ ఏమన్నాడంటే ఎల్లప్పుడూ మీ వద్ద ఉండడం ఆదరణకర్త పంపుతాను. సత్యస్వరూపమైన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మీరు నడిపిస్తారు. ఆ సత్యాన్ని బోధించడానికి క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో, ఆ సత్యాన్ని మనకు నేర్పించడానికి భూలోకానికి వచ్చాడు. ఈ స్వస్థత అనేది ఏంటి? ఒక ఆశ. ఈ ఆశ లేకపోతే మానవుడు దేవుడి దగ్గరికి రాడు. ఈ ఆశ కలిగి వచ్చిన మనం ఏం చేయాలి? సత్యములోకి వచ్చాం. సత్యమైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. మనం సర్వసత్యములోకి నడవాలి అంటే ప్రార్థన. ప్రభువా నాకు ఈ ఆత్మను నాకు అనుగ్రహించు. ఆ ఆత్మను మనం పొందుకున్నప్పుడు అందుకే అంటాడు, అదే 16:13 చూడండి, యోహాను సువార్త. అయితే ఆయన అనగా
సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. హల్లెలూయా. మనం సర్వసత్యంలోనికి నడవాలి అంటే, మన నాలుగు మనం సాల్వ్ చేసుకోవాలి అంటే, మన బ్రతుకులు మనం మార్చుకోవాలి అంటే ఆ ఆత్మ మనలోనికి రావాలి. ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే మనం మారుతామండి. మనం మారినప్పుడు ప్రజలు మనల్ని గౌరవిస్తారు. మామూలు మతసాధన చేసినప్పుడు గొప్ప లక్షల దగ్గరికి వెళ్తా ఒకరు తీసినట్టు దానిలో అటువంటి గొప్ప లక్ష్యమ అమ్మగారు అయిపోయింది. లక్ష్మమ్మ 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 ఎక్కడ వచ్చిందా మార్పు? దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు ఆ మార్పు వస్తుంది. అందాక రాదు. ఈ లోకులు మనల్ని గౌరవించాలంటే అదే అన్నాడు సాధు సుందర్ సింగ్ గారు అన్నాడు, పరలోకం అక్కడే కాదు ఇక్కడే ప్రారంభం అవుతుంది అన్నాడు. పరలోకము అక్కడ కాదు ఇక్కడే ప్రారంభమై అక్కడికి వెళ్తుంది అన్నాడు. అంటే ఏంటి? ఆ పరలోక గౌరవం ఇక్కడే మనము సంపాదించుకుంటాం. దేవుని కలిగి ఉన్నప్పుడు ఇక్కడే మన గౌరవాన్ని సంపాదించుకుంటాం. ఈ గౌరవం ఎక్కడ తీసుకెళ్తుంది? దేవునికి పరలోకానికి తీసుకుని వెళ్తుంది కదా. వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలోనే శ్రమపడి ఆ గౌరవాన్ని సంపాదించుకున్నారు కనుక కూర్చున్నారు. అమ్మా, మీరు సంపాదించుకున్న వారు కూర్చున్నారు. ఇంకా పొదుగులని కూడా తీర్చి దేవుని మిమ్మల్ని అతనికి తీసుకుంటారు. ఆయన సత్యాన్ని బోధించడానికి లోకానికి వచ్చారు. ఆయన సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఈ సత్య స్వరూపైన మనలోనికి వచ్చినప్పుడు సర్వసత్యంలోనికైనా అప్పుడు చూడండి చదవయ్యా, చూడండి ఆ పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దానంతా ఏది బోధింపగా ఏటిని వినును వాటిని బోధించి సంభవింపుకో సంగతులను నీకు తెలియజేయును. హల్లెలూయా. సంభవింపుకో సంగతులు మీకు ఎవరిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ గురించి బోధించడానికి ఈ లోకానికి ఆ సత్యాన్ని మనకు బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సత్యాన్ని బయలుపరచడానికి. మానవుడు పుట్టడము సత్యమే, సావడము సత్యమే. కానీ పరలోకానికి వెళ్తాడు అనేది అక్కడ అసత్యం ఉందట. ఎందుకంటే పుణ్యం చేసుకున్నవాడు మాత్రమే అక్కడికి వెళ్తాడు, పాపం చేసుకున్నవాడు అక్కడికి చేరలేడు. కనుక అందరూ అక్కడికి పంపించాలని, అక్కడ అందరినీ మనం నడిపించాలని సత్యాన్ని బోధించడం కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సత్యాన్ని బోధించే ఈ లోకంలో వచ్చారా? చెప్పండి, వచ్చారా? కానీ ఆయనను ఉంచను అని గడిచాడా? ఈ లోకం మంచిదా ఆ లోకం మంచిదండి? ఎంతమంది వాళ్ళ బ్యాక్ వచ్చింది అనుకోండి, నేను వెళ్ళిపోతానంటే అని ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. అడ్మిటే కదా సరే, ఈ పిల్లలు ఉంటుందా చాలా తీరు రాకుంటాయా? వడ్డీలు ఇచ్చిన డబ్బులు వచ్చేదాకా ఉంచాయా? అంతేకాని నేను వస్తానయ్యా అనేవాళ్ళు ఉన్నామండి. నిధులు ఏమన్నాం? నమ్మామా నమ్మలేదా? ఎస్ఐ నమ్మామా నమ్మలేదా? సత్యాన్ని నమ్మామా నమ్మలేదా? ఆలోచించాలి. సత్యాన్ని ఇంకా మనలో పూర్తిగా రాలేదు. మన సర్వసత్యంలోకి వెళ్ళాలంటే ముందు సత్యంలోకి మనం రావాలి, మొక్క పుట్టాలి. అంతే కదండి. మొక్క పుట్టిన తర్వాత అది ఏది ఫలించింది. అట్లాగే సత్యం అనేటువంటి గింజలు మనలో నాటుకున్నప్పుడు అది మెల్లమెల్లగా ఎదిగి ఫలించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి తీసుకెళ్ళాడు. నేను సత్యం బోధించడానికి
ఒకసారి చదవండి 18:37 యోహాను సువార్త ఇంగ్లీష్లో. అందుకు పిలాతు, ఉమ్. నీవు రాజువా అని నీవు రాజువా అని ఆయనను ఆయన అడుగగా, అడుగుగా యేసు, యేసు నీవన్నట్టు నేను రాజునే. నువ్వు అన్నట్టు ఆయన అబద్ధం ఆడాడు అక్కడ. నేను రాజునైతే మీరు ఎందుకు పెట్టేస్తారా అన్నాడా? నేను రాజుని, కానీ నా రాజ్యం ఇది. నేను ఈ రాజ్య సంబంధం ఏంటి? నా సేవకులు వచ్చి మీ చేతులు వచ్చుకోకుండా నన్ను కాపాడగలరు. కానీ నాది ఆ రాజ్యం. చదవయ్య. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడకు నేను పుట్టితిని. నేను పుట్టితిని, ఈ నిమిత్తమే ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ఈ లోకములకు వచ్చింది. సత్య సంబంధమైన ప్రతివాడును సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినను. ఆ మాట వినలేదు. ఆ నమ్మకం కూడా సత్యాన్ని గుర్తించితే ఆయన మాట. కానీ యూదులు ఏమంటున్నారు? అప్పుడుదాకా ఉన్నారు, అప్పుడుదాకా ఆయనతోనే ఉన్నారు. నువ్వేంటి ఆయన అబ్రహాం గారి సంతానం, నువ్వు మమ్మల్ని స్వతంత్రం చేసినట్టు ఎప్పుడో స్వతంత్రులు వెళ్ళిపోదాం. ఇవాళ కూడా చాలా మంది అంటున్నారంటే తెలుసుకోవాలన్నమాట. నువ్వు బాప్తిసం తీసుకున్నావు వెళ్ళిపోతాం పరలోకానికి అంటున్నారు. బాప్తిసం తీసుకుంటూ వెళ్ళిపోతామండి? మారు మనసు లేకుండా వెళ్ళిపోతామా? మన పాపం కడుక్కోకుండా వెళ్ళిపోతామా? అటువంటి మోసంలో మనం కడుక్కోవద్దు. అదే దేవుడు ఆవగినంత శిల్పాపం కంటే ఉన్నారు, వదులు సంఘంలో చేరుకుంటూ ఉన్నారు. ఆవగినంత దానికి ఉపమానం చెప్పారు. అయ్యా పెద్ద బాణం నిండా నీళ్లు పోసి దానికి చిన్న కన్నం పెడితే నీళ్లు దాంట్లో ఉంటాయా? 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలను అనుసరించి జీవించి ఒక ఆజ్ఞను విసర్జించితే నువ్వు చేసినంత శూన్యము అన్నారు. అందుకే దేవదాసు ఈ ప్రార్థనకు మోకరించినప్పుడు 10 ఆజ్ఞలు నీ ప్రక్కనే, ఈ ఆజ్ఞను తప్పిపోతున్నావు అక్కడ నిలబెట్టిన ప్రార్థన ఈ తప్పు విడిచిపెట్టి ఇంకా నీరు కాదు. మారు మనసుకోవడానికి మనం ప్రార్థన చేస్తాము. అందరూ కూడా పరిశీలన మారు మనసాన్ని అన్ని గంటలు ప్రార్థన చేస్తాం, రోడ్ల ప్రార్థన చేస్తాం, చెమటల కార్యాలకు ప్రార్థన చేస్తాం. అన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి మనం అడుగుతాం, కానీ పరలోక సంబంధమైనవి మనం అడగం. పరలోక సంబంధమైనవి ఏం కావాలి? అయ్యా నువ్వు కనపడు, అప్పుడు దాకా నేను పంపాలి. రెండోది ఏంటి? ఈ ఆత్మ నాకు దయచి, అయ్యా నాకు మారు మనసు దయచి. ఎంతో మనం అడుగుతాం. ఆయన ఆత్మను మనం కోరుకుంటే, ఆయన మనలో ఉంటే మనకు పొదువంటే ఉంటుంది. అసలు ఇంకొక ప్రమాణం చెప్పారు రాజుగారు కూడా, అయ్యా ఈ కంసం గారి పని అయ్యా నాకన్నా అవసరమా? ఏమైందని రాజుగారు ఏం కోరుకున్నావా? రాజుగారు వీళ్ళు ఏం కోరుకున్నారు? చూడాలి కోరుకున్నారు. ఆయన నేను కోరుకున్నారు. ఏం చేస్తుంది? వ్యాపారం వచ్చి మరి తిరిగి తోలికి వెళ్ళి రాజుగారితో తోలాడు. అట్టగా పిల్లరా మన కలిగి కాని కోరికలు మనం కోరుకుంటే మంచిది. మనకి కావాలి, ఆత్మ కావాలంటే ఆత్మ మనలో ఉంటే మనం అందరితో గౌరవించబడతాము, దేవుడితో మనము జీవించబడతాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయం మాట్లాడిన మనం అందరం కూడా అయ్యా నీ ఆత్మ నాకు నీవు నా హృదయంలో ఉండే నన్ను నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు